వంగవీటి రంగ 37వ వర్ధంతి సందర్భంగా రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ నివాళులర్పించారు. బందర్ రోడ్ ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్న రంగ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన అనంతరం వైజాగ్లో జరుగు రంగనాడు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆశా కిరణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన రంగాకారి జీవితం అందరికీ ఆదర్శమని, పేదవాళ్లు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడూ బ్రతికే ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ పార్టీలోకి వెళ్లటం లేదని, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే గాని ఆయన ఆశయాలు అనేది ముందు తీసుకెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము. మనం ముందుకు వెళ్ళినంతసేపు, కలిసి ముందుకెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు. ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు. జోహార్ బిఎంఆర్.